ఒక గ్రామంలో సాంబయ్య అనేవాడు ఉండేవాడు. అతడు తప్పుడు సాక్ష్యాలు చెప్పి అదే వృత్తిగా బ్రతికేవాడు. ఇంకే పని చేసేవాడు కాడు. తప్పుడు సాక్ష్యాలు చెప్పి డబ్బు గడించే అవకాశం లేనప్పుడు తానే గ్రామస్తుల మధ్య తగాదాలను ఎగదోసి ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారి పక్షాన సాక్ష్యం చెప్పేవాడు. కొంతకాలానికి సాంబయ్య ధోరణి అందరికీ తెలిసిపోవడం చేత గ్రామ పెద్దలు అతని సాక్ష్యాన్ని ఆమోదించడం మానుకున్నారు. అప్పుడు సాంబయ్య తన వృత్తిని దూర గ్రామాలలో కొనసాగించడానికి బయలుదేరాడు. అతడు వెళ్ళే దారిలో ఒక శెట్టి నెత్తిన నేతి డబ్బా పెట్టుకొని పోతూ ముందు కనిపించాడు. సాంబయ్యకు వెనుకగా ఒక కూలి లాంటి వాడు నడుస్తున్నాడు. ఆ ఇద్దరినీ చూడగానే సాంబయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అతను ఆగి కూలివాణ్ణి దగ్గరికి రానిచ్చి, నేనొక ఉపాయం చెబుతాను, చేస్తావా అన్నాడు. లాభించేటట్టుంటే చేస్తాను అన్నాడు కూలివాడు. నెత్తిన నేతి డబ్బా పెట్టుకొని ముందు వెళ్తున్న శెట్టిని చూశావా? నువ్వు ఆ డబ్బా నీదేనని చెప్పి లాగేసుకో. శెట్టి నీ మీద ఫిర్యాదు చేస్తే నేను నీ పక్షాన సాక్ష్యం చెబుతాను. సాక్ష్యం చెప్పినందుకు నాకు 2 రూపాయలు ఇయ్యాలి. నాకు 2 రూపాయలు లాభం, నీకు నేతి డబ్బా లాభం. ఏమంటావు అన్నాడు సాంబయ్య. ఈ ఉపాయం కూలివాడికి నచ్చింది. వాడు గబగబా నడిచి వెళ్ళి శెట్టి నెత్తి మీది నేతి డబ్బా లాగేసుకొని, ఇది నా డబ్బా అన్నాడు. ఇది అన్యాయం. నేను ఈ పక్క గ్రామానికి వెళ్ళి నీ మీద ఫిర్యాదు చేస్తాను అన్నాడు శెట్టి కూలివాడితో. పద, నేను వస్తాను. ఈ డబ్బా నాదేనని నేను న్యాయస్థానంలో నిరూపించుకోగలను అన్నాడు కూలివాడు. ఇద్దరూ కలిసి పక్క గ్రామంలో న్యాయాధికారి దగ్గరకు వెళ్ళారు. వారి వెనుకనే సాంబయ్య కూడా వెళ్ళాడు. ఇద్దరూ చెప్పినది విని న్యాయాధికారి, మీ ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నది తెలియడం లేదు అన్నాడు. దానికి కూలివాడు, పిల్లలు గలవాణ్ణి, అబద్ధం ఆడుతానండి. ముందు గ్రామంలో ఉన్న నా కూతురు ఇంటికి ఈ నెయ్యి పట్టుకుపోతుంటే ఈ శెట్టి దారిలో కలిసి డబ్బా లాక్కోబోయాడు. అందుకని మీ వద్దకు లాక్కొచ్చాను అన్నాడు. నువ్వు చెప్పేది కల్లారా చూసిన వాళ్ళెవరన్నా ఉన్నారా అని న్యాయాధికారి కూలివాణ్ణి అడిగాడు. ఉన్నాడండి, ఎవరో ఆయన మాతో పాటు నడుస్తూ వచ్చాడు. ఒక్క నిమిషం ఉండండి అని కూలివాడు వీధిలోకి వచ్చి సాంబయ్యను లోపలికి తీసుకుపోయాడు. న్యాయాధికారి సాంబయ్యను, ఈ మనుషులు నీకు తెలుసా అని అడిగాడు. నాకు తెలీదండి, నేను వచ్చే దారిలో వీళ్ళు తగు పడటం మటుకు చూశాను అన్నాడు సాంబయ్య. అలా అయితే చెప్పు, ఈ డబ్బా ఎవరిది? ఎవరి నుంచి ఎవరు దీన్ని కాజేశారు అని న్యాయాధికారి సాంబయ్యను అడిగాడు. ఈ కూలి మనిషి నేతి డబ్బా తెస్తుంటే ఈ శెట్టిగారు దాన్ని లాక్కోబోవడం కల్లారా చూశాను అన్నాడు సాంబయ్య. సాంబయ్య చెప్పిన సాక్ష్యం ఆధారంగా న్యాయాధికారి నేతి డబ్బాను కూలివాడికి ఇప్పించాడు. న్యాయాధికారి తీర్పు ప్రకారం కూలివాడు నేతి డబ్బా తీసుకొని సాంబయ్య చేతిలో 2 రూపాయలు పెట్టాడు. తిరిగి ముగ్గురు దారి పట్టారు. ముందు కూలి నడుస్తున్నాడు. వెనుకగా సాంబయ్య, అతని వెనుకగా శెట్టి నడుస్తున్నారు. సాంబయ్య చేసిన దుర్మార్గం శెట్టికి అర్థమైంది. సాంబయ్యను మోసగించి తన నేతి డబ్బా తిరిగి సంపాదించుకోవాలని శెట్టి నిశ్చయించుకున్నాడు. అతను సాంబయ్యను కలుసుకొని వెంట నడుస్తూ, ఏమయ్యా, నువ్వు నాకంటే తెలివిగలవాడవనుకున్నాను. నీకన్నా ఆ కూలి చేసుకునేవాడే నయమే. నీ చేతిలో 2 రూపాయలు పెట్టి 20 రూపాయల నేతి డబ్బా కాజేశాడు అన్నాడు. ఈ మాట విని సాంబయ్య తెల్లమొహం వేశాడు. మళ్ళీ శెట్టి ఇలా అన్నాడు, నువ్వు చేసిన పనే నేను చేసి ఈ నేతి డబ్బా సంపాదించాను. నేతి దుకాణంలో ఈ డబ్బాను ఒకడు బేరం చేశాడు. ఆ మనిషి దుకాణం వాడికి డబ్బు ఇవ్వబోతుంటే వద్దని సంజ్ఞ చేశాను. అది గ్రహించిన ఆ మనిషి దుకాణం వాడితో డబ్బు ముందే ఇచ్చేశానన్నాడు. దుకాణం వాడు లేదన్నాడు. ఇద్దరూ గొడవ పడ్డారు. జనం మూగారు. అప్పుడు నేను కల్పించుకొని దుకాణం వాడితో, నీకు బుద్ధి లేదుటయ్యా,
ఆ మనిషి డబ్బు ఇస్తుండగా నేను చూశాను అన్నాను. నలుగురు దుకాణం వాణ్ణి మందలించి నేతి డబ్బా ఆ మనిషికి ఇప్పించారు. అతను డబ్బాతో తన గ్రామానికి బయలుదేరుతుంటే నేను వెంటపడ్డాను. ఆ మనిషి నా చేతిలో 2 రూపాయలు పెట్టబోయాడు. నేనేమన్నా వెర్రివాణ్ణా? అదేమీ కుదరదని చెప్పి ఆ మనిషి చేతిలో నేనే 2 రూపాయలు పెట్టి డబ్బా తీసేసుకున్నాను. నువ్వు అదే పని చేశావు, కానీ నాలాగా తెలివితేటలు అంతకన్నా మంచి నేర్పు ఉపయోగించి డబ్బా సంపాదించుకోలేకపోయావు. నీ తెలివి అలా ఉంది. శెట్టి ఈ మాట అనగానే సాంబయ్యకు ఆశ పుట్టింది. ఇప్పుడేం చేయాలి అన్నాడతడు శెట్టితో. కూలివాడు నన్ను ఏం చేశాడో అదే ఇప్పుడు నువ్వు చెయ్యి. నీకు నేను అండగా ఉంటాను. నా సహాయానికి ఏదో ముట్టజెప్పుదువు గాని అన్నాడు శెట్టి. సాంబయ్య గబగబా నడిచి వెళ్ళి కూలివాడి దారికి అడ్డంగా నిల్చుని, నా డబ్బా చాలా దూరం మోసావు, ఇంక నాకు ఇచ్చేయి అన్నాడు. కూలివాడు, నీ సాక్ష్యానికి డబ్బు ఇచ్చుకున్నానుగా, పద పద అన్నాడు. సాంబయ్య బలాత్కారంగా డబ్బా లాక్కోబోయాడు. కూలివాడు డబ్బా కింద పెట్టి సాంబయ్య మీద కలయబడ్డాడు. ఇద్దరు ఘోరంగా కొట్టుకున్నారు. ఇద్దరూ సగం చచ్చి పోట్లాట విరమించేసరికి శెట్టి గాని నేతి డబ్బా కానీ కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు.